వేదికపై ఉన్న మాజీ మంత్రివర్యులు వర్మ గారు, కృష్ణ గారు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘ నేతలు రాఘవేంద్రరావు గారు, ఇతర పెద్దలందరికీ, సిపిఎం నాయకులు, కార్యకర్తలు, మా మహాజన పాదయాత్ర బృంద సభ్యులు, పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారం. రోజున దాదాపు 2825 కిలోమీటర్లు పూర్తి చేసి, వర్మ గారు చెప్పినట్టుగా 4000 కిలోమీటర్లు అనేది సామాన్యమైన విషయం కాదు. ఇది భవిష్యత్తులో ఎవరు చేస్తారో లేదు తెలియదు, కానీ ఇప్పటి వరకు అయితే భారతదేశంలో లేదా ప్రపంచంలో కూడా ఎవరు ఇంత పొడుగు యాత్ర ఎవరు చేసి ఉండలేదు. అయితే ఈ యాత్ర చేయడం, ఇంత పొడుగు యాత్ర చేశామనే రికార్డు కోసము, లేక మిగతా వాళ్ళ కాళ్ళ కంటే మా కాళ్ళు రాళ్లలాగా ఉన్నాయి చూడండి అని చెప్పుకోవడానికో మేము ఈ యాత్ర చేయడం, లేదా కొంతమంది చేసినట్టుగా తీర్థయాత్రలు చేస్తుంటారు. తీర్థయాత్రలు చేసిన వాళ్ళు ఏం కోరుకుంటారు? మేము బాగుండాలి, మా కుటుంబం బాగుండాలి, జబ్బులు పోవాలి, మంచి సంపాదన ఉండాలి, పిల్లలు బాగుండాలి, ఇట్లా వ్యక్తిగత కుటుంబ కోరికలన్నీ కోరుకుంటూ తీర్థయాత్రలు దేవుడి దగ్గర తిరిగి వస్తారు. కానీ మేము యాత్ర చేస్తోంది ఈ 9 మంది కుటుంబ సభ్యులు బాగుండాలనో, మా పిల్లలు బాగుండాలనో, మా కుటుంబాలు బాగుండాలనో కాదు, తెలంగాణ రాష్ట్రం బాగుండాలని, రాష్ట్ర ప్రజల బ్రతుకులు బాగుండాలని యాత్ర చేస్తున్నాం. ఇక్కడే ఒక సమస్య ఉంది. రాష్ట్రం బాగుండాలంటే ఏంటి? అభివృద్ధి కావడం అంటే ఏంటి? ఇప్పుడే కేసీఆర్ గారు ఇంకో వచ్చి శంకుస్థాపన చేస్తున్నాడు, అభివృద్ధి అని చెప్తున్నాడు. ఓ రోడ్డు వేయడం, ఓ బ్రిడ్జి కట్టడం, ఓ చిన్న కాలువ తీయడం, ఇది మాత్రమే అభివృద్ధి అనుకుంటే ఇది చాలా పొరపాటు. తెలంగాణ రాష్ట్రం కానీ ఇంకేదైనా రాష్ట్రం కానీ, ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ అభివృద్ధి అయితేనే అది అభివృద్ధి. రాష్ట్రం అంటే ప్రజలే. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాడు మహాకవి. రాష్ట్రం అంటే మట్టి కాదు, రాళ్లు కాదు, రాష్ట్రం అంటే మనుషులే. రాష్ట్రం అభివృద్ధి కావడం అంటే మనుషులు అభివృద్ధి కావడం. రాష్ట్రంలో 3,63,00,000 మంది జనం ఉన్నారు. ఈ జనంలో 93% మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఎంబీసీలు, మైనారిటీ కులాలకు సంబంధించిన వాళ్ళు. తెలంగాణ అభివృద్ధి కావడం అంటే ప్రజల అభివృద్ధి కావడం, తెలంగాణ ప్రజలు కావడం అంటే ఎస్సీ, ఈ కులాల అభివృద్ధి కోసం తీసుకునే ఎజెండా మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేస్తుంది. ఇది మేము చెప్పదలుచుకున్న మాట. మరి ఈ కులాల అభివృద్ధి అంటే ఏంటి? ఈ కులాలకు కావాల్సింది ఏంటి? వీళ్ళ బ్రతుకులు బాగుండాలి. వీళ్ళు అభివృద్ధి అయ్యారు. 2 దేశంలోనే నెంబర్ 1 తెలంగాణ రాష్ట్రాన్ని డబ్బా కొట్టుకుంటున్నారు మంత్రులు, ముఖ్యమంత్రులు. మీ డబ్బా మీరు కొట్టుకుంటే ఉపయోగం లేదు. మీ డబ్బా ప్రజలు కొట్టాలి. అది చప్పుడు, అది వేరుగా ఉంటుంది. మీరు చాలా గొప్పగా పరిపాలించాలని ప్రజలు చెప్పాలి. ఈ 107 రోజుల్లో ప్రతి గ్రామంలో మనుషులను కలుస్తూనే ఉన్నాం, వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాం, వాళ్ళు ఇచ్చే పిటిషన్లు తీసుకుంటూనే ఉన్నాం. కానీ ఎక్కడా ప్రజలు మీ పరిపాలన మెచ్చుకున్న దాఖలా లేదు. మా కేసీఆర్ గొప్పగా పరిపాలన, మాకు పూల వర్షాలు ఇంత రావు, మాకు 34,000 పిటిషన్లు వచ్చినాయి ఇప్పటికి. నాకు ఇంక వాటి లెక్కే లేదు, రాత్రి వరకు లెక్కేసుకున్నాం. 34,000 పిటిషన్లు వచ్చినాయి అంటే నేను ముఖ్యమంత్రినా? నేనేమన్నా మంత్రినా? ఎంపీనా? ఎంపీ, ఎమ్మెల్యే గతంలో చేశాను, ఎంపీ చేశాను, ఎమ్మెల్యే చేశాను. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే, ఎంపీ కూడా లేదు, మాజీ అయిపోయా. అట్లాంటి నాకు అభివృద్ధి చేస్తే, నువ్వు చక్కగా చల్లగా చూస్తే దేశాన్ని, రాష్ట్రాన్ని, మా దగ్గరికి వచ్చి పిటిషన్లని పెట్టరు. మరి ఎందుకు పెడుతున్నారు? నీ అధికారంలో ఉండి పరిష్కారం చేస్తానని పెడుతున్నారా? అధికారంలో లేవని తెలుసు వాళ్ళకి. కానీ అధికారంలో నాకు ఉంది అనే ఒక నమ్మకంతో ఇస్తున్నారు పిటిషన్. పోరాడే శక్తి ఉంది వీళ్లకు, పోరాడతారు, మన తరఫున మాట్లాడతారు, కొట్లాడతారనే ఒక విశ్వాసంతో ఈ పిటిషన్ ఇస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఎవరు కొనేస్తున్నారు. మాట్లాడిన వాళ్ళల్లా 5 కోట్లు 10 కోట్లు పెట్టి కొనేస్తున్నారు. ప్రతిపక్షంగా గెలిచిన ఎమ్మెల్యేలు కూడా కొనేస్తున్నారు.
రకమైన పరిస్థితుల్లో ప్రజల తరఫున మాట్లాడే మనుషులే కరువయ్యారు. ఆ కరువైన పరిస్థితుల్లో కారు చీకట్లో ఏదో చిరు దివ్యలాగా ఈ రోజున ఈ జరుగుతున్న మహాజన కలిగిస్తుంది. బ్రతుకులు మారటం అంటే ఏంటి? నువ్వు 10 జిల్లాలు, తెలంగాణ 31 జిల్లాలు చేసి జిల్లాలు అందుబాటులోకి వచ్చినాయి, కలెక్టర్లు కొత్త వాళ్ళు అందుబాటులోకి వచ్చారు, ఎంఆర్ఓలు అందుబాటులోకి వచ్చారు, ప్రజలకి అందుకని అభివృద్ధి అయిపోతున్నాడు. అభివృద్ధి కావాల్సింది చదువు కావాలి, ప్రజలకు అందుబాటులోకి రావాల్సింది వైద్యం రావాలి, ప్రజలకు అందుబాటులోకి రావాల్సింది ఇల్లు రావాలి, భూమి రావాలి, ఉద్యోగం రావాలి, జీతం రావాలి. అవి ప్రజలకు అందుబాటులోకి రావాలి. అవి రాకుండా సైరన్లు, హోర్లు, పోలీసులు వీళ్ళు అందుబాటులోకి వస్తే ప్రజలకు ఒరిగేది ఏమి లేదు. ఇది కేసీఆర్కి అర్థం కావాలి. ఆయన బంగారం బంగారం తెలంగాణ అంటున్నాడు. ఎక్కడ బంగారం తెలంగాణ? ఇచ్చిన 34,000 పిటిషన్లు ఒక్క పిటిషన్లు కూడా అయ్యా మా ఇంట్లో బంగారం లేదు, ఒక అర్థంలో బంగారం ఇప్పించడం ఒక్కడ దరఖాస్తు పెట్టలేదు. నాకు బంగారం కోరట్లే ప్రజలు, బతుకు కోరుతున్నారు, ఇల్లు కోరుతున్నారు, భూమి కోరుతున్నారు, ఉద్యోగం కోరుతున్నారు, జీతం కోరుతున్నారు, వైద్యం కోరుతున్నారు, చదువు కోరుతున్నారు. అందుకని కేసీఆర్కి అర్థం కావాల్సింది, ఆయన బుర్రకు ఎక్కాల్సింది ఏంటంటే బంగారం బంగారం కాదు, బంగారు తెలంగాణ కాదు. ఈ రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటుంది బతుకు తెలంగాణ కోరుకుంటున్నారు. ఆ బతుకు తెలంగాణ కావాలి. ఏమిటి బతుకు తెలంగాణ అంటే? తెలంగాణ రాష్ట్రం వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయని చెప్పారు. ఏం పరిష్కారమైంది? పెద్దలు చాలా మంది మాట్లాడారు, నాకు కూడా టైం తక్కువగా ఉంది. తెలంగాణ వస్తే బాగుపడుతుందన్నావు. ఏం బాగుపడింది? 2.5 సంవత్సరాల తర్వాత లెక్క చూసి చెప్పండి. తెలంగాణ రాకముందు పేదవాడు ఎట్లున్నాడో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పేదవాడు అట్లాగే ఉన్నాడు. తెలంగాణ రాకముందు కూలోడు ఎట్లా ఉన్నాడో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అట్లాగే ఉన్నాడు. తెలంగాణ రాకముందు డిగ్రీలు చదివి, పీజీలు చదివి నిరుద్యోగ యువకులుగా ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నారు. తెలంగాణ రాకముందు ఆశా వర్కరు, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికురాలు, లేదంటే మున్సిపల్ వర్కరు ఎట్లా ఉన్నారో ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువ బాధలున్న ఉన్నారు తప్ప పరిష్కారం కాలేదు. మరి తిన్న అమ్మ 4వ ముద్ద తిన్నప్పుడు అది అభివృద్ధి. అంతకుముందు 3 గజాలు పట్ట కట్టిన వాడు 4వ గజం పట్ట కొనే శక్తి వస్తే అది అభివృద్ధి అవుతుంది. అంతకుముందు పిల్లోడిని స్కూలుకు పంపించే శక్తి లేని వాడు ఈ రోజున ఎంత దాకైనా చదివించగలిగే శక్తి వస్తే అది అభివృద్ధి అవుతుంది. అంతకుముందు జ్వరం వస్తే హాస్పిటల్కి పోయే శక్తి లేక సొంటుగుమ్ము రాసుకొని మూలుగుతూ ఇంట్లో పడుకున్న ముసలమ్మ తనకు జలుబు వచ్చినా సరే హాస్పిటల్లో పోయి వైద్యం చేయించుకునే శక్తి వచ్చినప్పుడు అది అభివృద్ధి అంటే. ఆ అభివృద్ధి లేకుండా, అది చూపించకుండా ఎక్కడున్నాయి నీ హాస్పిటల్స్ తెలంగాణలో? ఎక్కడున్నాయి విద్యాలయాలు? ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు 93% ఉన్న పేదలు చదువుకోవాలి. ఎక్కడ పోవాలి? ఇంగ్లీష్ లేదు కాబట్టి అక్కడికి పంపొద్దు, ఇంగ్లీష్ ఉంది కాబట్టి పంపిద్దామని ప్రైవేట్ స్కూల్కి పంపిద్దామంటే అక్కడ కట్టడానికి మన దగ్గర డబ్బులు లేవు. ఇంకా చదువు ఎట్లా? ఆ అడవిలో ఉన్న పల్లెలు, గుడిసెలు, గూడెలు ఎట్లా ఉన్నాయి? ఒక తల్లికి గర్భవతి అయితే ప్రసవించడానికి మంచంలో డోలి కట్టుకుని 50 కిలోమీటర్లు నడిచిపోవాలి అడవిలోంచి. ఇది ఆ తెలంగాణలో వైద్య సదుపాయాలు? ప్రతి మండల కేంద్రంలో పిహెచ్సి ఉంటుందన్నావు, అందరికీ అందుబాటులో ఉంటుందన్నావు. ఈ హైదరాబాద్ లో గుండె తీసి గుండె పెట్టే ఆపరేషన్లు చేయొచ్చు, గొప్ప హాస్పిటల్ ఉండొచ్చు. కానీ ఇప్పటికీ మారుమూల అడవి ప్రాంతంలో సాధారణ మలేరియా జ్వరం వస్తే కూడా వందల మంది గిరిజనుల పిట్టలు రాలిపోతున్నారు వైద్యం లేక. వనరులు కొల్లగొట్టడానికి, మన వనరులన్నీ పెట్టుబడిదారులు దోచిపెట్టడానికి, భూములన్నీ కాజేయడానికి వస్తున్నారు తప్ప వాళ్ళు నీకు ఉద్యోగాలు ఇవ్వడానికి రావట్లేదు. నీకు ఉద్యోగాలు ఇవ్వాలంటే బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పెట్టు. ఇక్కడ బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పెడితే 1000 ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ ఇనుప ఖనిజం ఉంది, పక్కనే పత్తి పండుతుంది, అక్కడ టెక్స్టైల్ మిల్స్ పెట్టు, ఉద్యోగాలు వస్తాయి. హైదరాబాద్ లో సిల్క్ ఫ్యాక్టరీ పెట్టే అవకాశం ఉంది, అక్కడ పెట్టు, 1000 ఉద్యోగాలు వస్తాయి. తాండూరులో నాపరాయి పరిశ్రమ పెట్టు, అక్కడ బ్రహ్మాండంగా 1000 మంది ఉపాధి పొందుతారు. మన పంటకు పరిశ్రమకు లింకు పెడితే తప్ప, మన ఖనిజాలకు పరిశ్రమలకు లింకు పెడితే తప్ప తెలంగాణలో జాబులు దొరకడం సాధ్యం కాదు. ఈ మాట కేసీఆర్ తెలియదా? తెలుసు. కానీ జాబులు రావడం కదా ఆయన ఉద్దేశం. నిజంగా జాబులు ఇవ్వడమే ఉద్దేశం అయితే నేను సూటిగా అడుగుతున్న కేసీఆర్ని, 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఒకవైపున స్కూళ్లలో టీచర్ లేరు, ఒకవైపున కుర్రోళ్ళు చదివిన వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఖాళీలు ఉన్నప్పుడు వెంటనే ఎందుకు ఉద్యోగాలు ఇవ్వరు? నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వరు? 2 లక్షల మందికి వెంటనే ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటే ఎందుకు పూర్తి చేయరు? అది చేయరు. ఈ రకంగా
జనాన్ని మభ్యపెట్టడానికి వాగ్దానాలు చేయడం తప్ప వాస్తవంగా వాళ్ళ లక్ష్యం వేరు, ఎజెండా వేరు, రాష్ట్రాన్ని దోచుకోవడం తప్ప ఇంకోటి లేదు. అందుకే దీన్ని వ్యతిరేకిస్తున్నాం. సామాజిక న్యాయం కావాలంటున్నాం. ఈ రాష్ట్రానికి సామాజిక న్యాయం కావాలంటే అట్టడుగు కులాల ప్రజలందరికీ సమన్యాయం జరిగే విధంగా బడ్జెట్లో, ఆస్తిలో, సంపదలో, రాజకీయాల్లో, రాజ్యాధికారంలో సమాన వాటా రావాలని మేము కోరుతున్నాం. ఇది సిపిఎం పార్టీ ఎజెండాగా ముందు పెడుతున్నాం. ఇందాకే మిత్రులు చెప్పినట్టుగా సిపిఎం పార్టీ ఇప్పటి వరకు వర్గ రాజకీయాలు, వర్గ సమస్యల మీదనే కేంద్రీకరించిన మాట నిజం. భారతదేశ వాస్తవిక పరిస్థితులు అంబేద్కర్, పూలే గారు అందరూ చెప్పినట్టుగా ఖచ్చితంగా కుల సమస్యలు కూడా ముందుకున్నాయి. కాబట్టి సిపిఎం విశాఖపట్నం మహాసభలో నిర్ణయించుకుంది, రాబోయే కాలమంతా ఈ సామాజిక కుల సమస్యల మీద కూడా సమరం సాగించాలనేది సిపిఎం పార్టీ యొక్క నిర్ణయం. ఈ నిర్ణయంలో భాగంగానే మహాజన పాదయాత్ర జరుగుతోంది. మహాజన పాదయాత్రకు తెలంగాణే కాదు, మొత్తం భారతదేశ వ్యాప్తంగా ప్రకాష్ అంబేద్కర్, సీతారాం యేచూరి, సురవరం సుధాకర్ రెడ్డి అన్ని రాష్ట్ర రాజధానులు తిరుగుతున్నారు. మన హైదరాబాద్ లో జనవరి 22 మీటింగ్ పెట్టారు ఈ సామాజిక న్యాయం కోసమే. లాల్ నీల్ జెండాలని ఏకం కావాలి. అంబేద్కరిస్టులు, పూలేయిస్టులు, కమ్యూనిస్టులు అందరూ ఏకమై రాబోయే కాలంలో సామాజిక న్యాయ చిత్రాన్ని తెలంగాణలో ఆవిష్కరించడమే ఈ మహాజన పాదయాత్ర యొక్క లక్ష్యంగా మేము ప్రకటిస్తున్నాం. తోటి చర్చించడం మీకు ఇష్టమైతే ఆయన పాదయాత్రలో 30వ తేదీన భద్రాచలంలో ఉంటాడు. పొద్దున్నే అక్కడ చర్చ ఏర్పాటు చేస్తాం, మీరు రండి అని సవాల్ విసిరాం, లేఖ రాశాం. స్పందనలో 30 దాకా ఎదురు చూసి 29 నైట్ నేను భద్రాచలాన్ని చేరుకున్నాను. 30 ఉదయం దాకా చూశాను, ఎవరు స్పందన లేదు. అప్పుడు యాత్ర మళ్ళీ స్టార్ట్ చేశాం. ఎందుకు రాలేదని అడుగుతున్నారు. నిజంగా వారికి అంత అభివృద్ధి మీద నమ్మకం ఉంటే ఇవాళ ముఖ్యమంత్రి మన జిల్లాలోనే ఉన్నాడు, ఇక్కడ పాత్రికేయులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి సమాచారం ఇస్తే మేము సంతోషిస్తాం, ధన్యవాదాలు చెప్తాం. ప్రకటించమనండి ముఖ్యమంత్రి గారి సభలో డేట్. నేను ప్రకటించిన డేట్ వాళ్ళు సిద్ధంగా లేదు, పారిపోయారు పిరికి పొందలాగా. మీరు ప్రకటించండి ఇప్పుడు దమ్ముంటే. మీ రాష్ట్ర ప్రభుత్వం 2.5 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి ఏంటో మీరు చర్చ పెట్టాలని సిద్ధమైతే ఈ ఎస్సీ, ఎస్టీ, ఎంఎస్సీ మైనారిటీలకు చేసిన న్యాయం ఏంటో, సామాజిక న్యాయం ఏంటో మీ ప్రశ్నలు అడుగుతాం. ఎస్సీ, ఎస్టీలకు మేము చాలా ఘనంగా చేశాం అని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు సూటిగా అడుగుతున్నాం, ఖమ్మం జిల్లా పొలిమేర దాటిలో సమాధానం చెప్పి వెళ్ళండి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ కోసం పెద్ద ఉద్యమాలు జరిగినాయి. ఆ ఉద్యమాలన్నిటి ఫలితంగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉండగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం అయింది. కానీ దాని రూల్స్ ఫ్రేమ్ చేయలేదు. ఆనాటి నుంచి కూడా చట్టమైన తర్వాత కూడా ఎస్సీ ఎస్టీలు కేటాయించినటువంటి డబ్బు దారి మళ్లుతోందని చెప్పి పదే విమర్శలు పెట్టాం. కేసీఆర్ కూడా విమర్శలు పెట్టాడు. ఏమని? ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఈ తెలుగుదేశం వాళ్ళు ఎస్సీ ఎస్టీ సప్లాన్ డబ్బులన్నీ పక్కకు మళ్లించారు. మేము అధికారంలోకి వస్తే, అంటే టీఆర్ఎస్ కేసీఆర్ చెప్పిన మాట, మేము అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ సప్లాన్ పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. వెనకడేదో సామెత చెప్పినట్టుగా కోడలకు బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకినట్టు ఈయన కూడా కేసీఆర్ ఏం చేశాడు? సరే, వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళ ప్రభుత్వంలో దారి మళ్ళీ ఇది అనేక సార్లు చెప్పాం మేము. ఆనాడు పొరపాటు జరిగింది. నేను సరి చేస్తా అన్నావు కదా, నువ్వేం చేశావు? 2015-16 బడ్జెట్ లో 10,000 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ సప్లాన్ కేటాయిస్తానని చెప్పారు. 10,000 కోట్లలో 9,800 కోట్లు దారి మళ్ళీ. 9,800 కోట్లు, 7,800 కోట్లు మిషన్ కాకతీయ పెట్టారు. మిషన్ భగీరథకి పెట్టారు. 1,000 కోట్ల రూపాయలు రవాణా శాఖ పెట్టారు. 1,000 కోట్ల రూపాయలు నీటిపారుదల ప్రాజెక్టుల కోసం పెట్టారు. ఈ రకంగా 9,800 కోట్లు దారి మళ్ళీ. ఇది రుజువు చేస్తాం, సవాలేసాం, అసెంబ్లీలో అడిగాం, సమాధానం చెప్పలేదు. అంతేకాదు, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టానికే సరిపెడుతున్నాడు కేసీఆర్. ఇవాళ పత్రికల్లో మీరు చూసుంటారు. కేంద్రంలో ప్రణాళికేతర ప్రణాళిక బడ్జెట్లనే సపరేషన్ తీసేస్తున్నాడు మోడీ గారు. అదొక దుష్ట సంప్రదాయం, దాన్ని మనం వ్యతిరేకించాలి. కానీ అక్కడ వాళ్ళు తీసేస్తున్నారు కాబట్టి ఇక్కడ మేము కూడా తీసేస్తామని చెప్పి ప్లానే లేదు కాబట్టి అసలు సప్లాన్ ఉండదు. ఇప్పుడు ప్లానే తీసేస్తున్నాడు కాబట్టి సప్లాన్ లేదని చెప్పి ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్నే సవరణ చేయడానికి పూనుకుంటున్నాడు. ముందేం చెప్పాడు? ఎమ్మెల్యేలందరినీ పిలిచి నీ ముందే లేఖలు పెట్టా, ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు అందరికీ సిపిఎం పార్టీతో లేఖలు పెట్టా. ముఖ్యమంత్రి కుట్ర చేస్తున్నాడు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ అభివృద్ధి పేరుతో పిలిచి దాన్ని అసలు రద్దు చేసే ప్లాన్ వేస్తున్నాడు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఉత్తరం రాశారు. ఆనాడు ఆ మీటింగ్ లో వీళ్ళ మభ్యపెట్టి ఈ సప్లాన్ చట్టాన్ని బలోపేతం చేస్తానని చెప్పి కమిటీ చేశాడు. ఇప్పుడు ఆ కమిటీ నిన్న మీటింగ్ జరిగింది. కడియం శ్రీహరి గారు ఇవాళ పత్రికల్లో స్పష్టంగా చెప్పాడు, సప్లాన్ అనేది భవిష్యత్తులో ఉండదు కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా మంచి పథకాలు రూపొందించడం కోసమే ఈ ఎమ్మెల్యేల కమిటీ అని చెప్పాడు. ఇట్లాంటి కమిటీ అయితే ఒక్క క్షణం కూడా సిపిఎం పార్టీ ఎమ్మెల్యే కమిటీలో ఉండే సమస్య లేదు. ఆ రకంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ చేసే ద్రోహాన్ని
ఎండగడుతూ ఈ సకల ఎస్సీ ఎస్టీ ప్రేమికులందరితో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా మహా ఉద్యమం నిర్మిస్తాం. అప్పుడు ఇంకా ఇప్పుడు దాకా నేను చెప్తున్న మాట, కేసీఆర్ అంటే మాకు ద్వేషం లేదు, టీఆర్ఎస్ అంటే ద్వేషం లేదు, కానీ వాళ్ళు చేసిన వాగ్దానాలు అమలు చేయట్లేదు కాబట్టి మేము ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం. బుద్ధి తెచ్చుకోవాలి, దారికి తెచ్చుకోవాలి, బుద్ధి మార్చుకోవాలి, పద్ధతి మార్చుకోవాలి. మిగతా 2.5 ఏళ్ళు మళ్ళీ పరిపాలిస్తే సక్రమంగా దారికి వస్తే ఈ పథకాలు అమలు చేస్తే మళ్ళీ వాళ్ళే గెలిచినా ఎన్నికైనా మాకు అభ్యంతరం లేదని చెప్తూ వచ్చాం. ఎస్సీ ఎస్టీ సప్లానికి కానీ ఎసరు పెడితే ఇంకా నువ్వు రాజకీయ శత్రువు అయిపోతావు సిపిఎం పార్టీ. ఇంకా నీ గవర్నమెంట్ పడిపోయేదా ఊరుకోదు సిపిఎం పార్టీ. అదే ఉద్యమంగా సాగిస్తుంది ఎస్సీ ఎస్టీలకు ద్రోహం చేస్తారు. ఇది మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి రేపు ఏం చేస్తారు ఆ మీటింగ్ లో? రేపు 4వ తేదీ ఒక మీటింగ్ అన్నాడు, 10వ తేదీ ఒక మీటింగ్ అన్నాడు. ఈ 2 మీటింగ్లో ఈ సప్లాన్ సంగతి తేల్చేస్తామన్నాడు. తర్వాత అసెంబ్లీలో దాని చట్ట సవరణకు మూవ్ అవుతామంటున్నారు. ఇదేగా నిజమైతే 4వ తేదీ నాటికే మీ ముహూర్తం పెడతాం. నీ సప్లాన్ చట్ట వ్యతిరేకతని బాటంగా బహిరంగంగా ప్రజల్లో ఎండగడతామని చెప్పి కేసీఆర్ గారిని హెచ్చరిస్తున్నాను. ఇప్పటికైనా సరే మీ అభివృద్ధి మీద చర్చకు రావాలని నేను డిమాండ్ చేస్తున్నాను. చివరిగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. పత్రికల వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి పత్రికల వాళ్ళకి ఇది న్యాయమాన్ని నేను అడుగుతున్నా ప్రజలందరి సమక్షంలో. విలేకరులు కాదు, యాజమాన్యాలు. గవర్నమెంట్ నుంచి మహామహులంతా మాకు సవాల్ వేస్తే ఆ సవాల్కి మీరు స్పందించి డేట్ పెట్టమని వాళ్ళు కూడా అంటే డేట్ పెట్టిన తర్వాత మామూలుగా అయితే పత్రికలు ఎట్లా రాస్తాయి? ఆ డేట్ వస్తున్నప్పుడు ఇదిగో డేట్ వస్తుంది, ఆయన వస్తాడా రాడా, ఏడికి వస్తాడు ఏంటి, ఓ పెద్ద సెన్సేషన్ చేస్తాడు. కానీ వాళ్ళు పారిపోతున్నారని వీళ్ళకి ముందే తెలుసు, లేదా వాళ్ళు చెప్పారో హిమ్మనకుండా అసలు ఎక్కడా పత్రికలు ఈ డేట్ వచ్చింది, వీళ్ళు రాలేదు, వీళ్ళు సవాల్ ప్రతిస్పందించారు అనే పద్ధతులు పత్రికలు రాసాయా? 30 తారీఖు డేట్ పెట్టాం కదా, రాముల వారి సన్నిధిలో చర్చ అన్నాం కదా, అక్కడ ఎవరు రాలేదు కదా, ఎవరు ఎన్నికపోయారు, ఎవరు పారిపోయారా రాయాలా పత్రిక? ఒక్క పత్రికను ప్రస్తావించిందని అడుగుతున్నా. ఇది న్యాయమా? ప్రజాస్వామ్యంలో ఇది న్యాయమా? ప్రజల తరఫున నీ ప్రభుత్వం యొక్క అభివృద్ధిని గురించి 2.5 సంవత్సరాల అభివృద్ధి గురించి చర్చ అంటున్నాం. నేను సవాల్ తొడగొట్టి సవాల్ చేయలే, మీసం తిప్పల వ్యక్తిగతమైన సవాల్ చేయలే నేను. లేదా నువ్వు 1 కోటి రూపాయలు 5 కోట్ల రూపాయలు పెట్టి దాసి ఎమ్మెల్యేనా కొన్నావా, దానికి సవాల్, దీనికి సవాల్. ఇది కాదు మా సవాల్. ప్రజలకు సంబంధించిన సవాల్ ఇది. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఎంబీసీలు, మైనారిటీలు, ఈ రాష్ట్రంలో 93% మంది ప్రజలకు సంబంధించిన సవాల్ ఇది. రాజకీయ సమస్య, ఇది ప్రజా సమస్య. అడ్డగోలుగా ఒకడొకడు దూషించుకుంటే, లంగా లఫంగా అనుకుంటే పెద్ద పెద్ద హెడ్డింగులు రాసే ఈ పత్రికలు ఇంత ముఖ్యమైన ప్రజా సమస్య మీద ఈ రచ్చ జరుగుతుంటే, ప్రభుత్వానికి ఒక జాతీయ రాజకీయ పార్టీ సాగిస్తున్న మహాజన పాదయాత్రకు మధ్య ఒక సంఘర్షణ జరుగుతుంటే ఇది ప్రజల సమస్యగా కనపడడం లేదా? ఎందుకని వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు? మీరు ప్రభుత్వాన్ని రక్షించదలుచుకున్నారా? ఈ రకమైన రక్షణ ఇవ్వదలుచుకుంటే ప్రభుత్వానికి ఆ రక్షణతో ప్రభుత్వం నిలవలేదు. పత్రికలను కట్టుకోనో, పత్రికలతో మాట్లాడుకోనో, ప్రతిపక్షాల గొంతు నొక్కుతేనో ప్రపంచంలో నిలబడ్డ ప్రభుత్వాలు ఏవీ లేవు. చరిత్ర కాలగర్భంలో కలిసిపోక తప్పదు ఆ ప్రభుత్వాలు. మీరు ఆపితే ఆగవు ఆ ప్రభుత్వాలు. ఇది పత్రిక యాజమాన్యాలకు విజ్ఞప్తి చేస్తున్నా. నేను సగౌరవంగా విజ్ఞప్తి చేస్తున్న పత్రికలకు నిష్పక్షపాతంగా ఉండండి, ప్రజా ఉద్యమాలను ప్రతిబింబించండి, ప్రజల కోరికల్ని వాళ్ళ ప్రయోజనాలను ప్రతిబింబించండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మహాజన పాదయాత్ర సందర్భంగా పాల్వంచ పట్టణంలో అనేక దరఖాస్తులు మాకు వచ్చాయి. ముఖ్యంగా కేటీపీఎస్ 6వ దశలో పనిచేసిన కార్మికులకు సిఎల్ఎస్ గా నియమించాలనేది ఒక దరఖాస్తు వచ్చింది. అట్లాగే రుణమాఫీకై వినియోగదారుల ఫోరం ఖమ్మంలో రైతాంగానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. కానీ దాన్ని తొక్కిపట్టడానికి రాష్ట్ర గవర్నమెంట్ అప్పీల్ చేసిందని ఒక వివరాలతో కూడినటువంటి సమాచారం ఇచ్చారు. తప్పకుండా వీటిపైన స్పందిస్తాం, వీటిపైన యాక్షన్లోకి వెళ్తాం. సీతారాంపట్నం